చాలా అంటే మీకెంత ఎంజాయ్ చేస్తున్నారు మీ సంగీతం? అంటే అమ్మో! సంగీతమే ఎంజాయ్ ఎందుకు చేస్తున్నారు. రేపు రాబోయే సినిమాకి అప్పుడే ఆల్రెడీ అన్ని ట్యూన్స్ చేసేసానండి. ఓహ్! మీరే ఆ! చేసారు. ఆ! సో ఏమేమి చేశాను. చేయబోతున్నారు సార్? రాబోయే సినిమా గురించి చెప్పండి. బిఫోర్ వి గో బ్యాక్ ఇంటూ యువర్ నాకెన్ని సినిమాల గురించి ఎన్ని విషయాలు అడగాలో. రాబోయే సినిమాలో హ్మ్. నేను టోటల్‌గా మ్యూజిక్ అంతా చేసేసానండి. కంప్లీట్‌గా హ్మ్. ఎవ్రీథింగ్ ఎవ్రీ బిట్ హ్మ్. కంప్లీట్ రెడీ అండి. హ్మ్. ఇంక్లూడింగ్ రీ రికార్డింగ్‌తో సహా కంప్లీట్ అయిపోయిందండి. ఐ యామ్ వెయిటింగ్ టు వినిపించడానికి. మేక్ ద ఫిల్మ్ అండి. హ్మ్. మేక్ ద ఫిల్మ్. ఇది ఎలాంటి థీమ్ కథాంశం తీసుకున్నారు సార్ ఈ కొత్త సినిమా? అంటే నా సినిమాలో కథాంశం చెప్పడం కొంచెం కష్టమేనండి. హ్మ్. మరి అంటే మీరైతే చెప్పేస్తారేమో ఎందుకంటే ఇది జోనర్ అలాగేనండి. సింపుల్‌గా ఇది జోనర్ అని చెప్పేస్తారండి. హ్మ్. కానీ నేను అలా చెప్పలేను ఖచ్చితంగా. పోనీ ఎందుకంటే ఆ! ఇప్పుడున్నటువంటి నేటివిటీలో ఇప్పుడున్నటువంటి దాంట్లో ఒక కథ జరుగుతా ఉంటదండి. ఒక అద్భుతాలు క్రియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. హ్మ్. అడ్వాన్స్‌డ్ అబౌట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈస్ ద సినిమా అండి. సినిమా పేరే బహుశా 90% ద నాలెడ్జ్ అని పెడతారండి. 'ద నాలెడ్జ్.' హ్మ్. హ్మ్. ద నాలెడ్జ్. క్లెన్స్డ్ ఫిల్మ్స్ అలాగనేది నా బ్యానర్ పేరండి. హుహు. అంటే కొత్తగా ఒక బ్యానర్ పెడదాం అలాగని. క్లెన్స్డ్ ఫిల్మ్స్ అని అంటే దాని అర్థం శుద్ధి చేయబడిన శుద్ధి అని. చేయబడ్డ అదే క్లెన్స్డ్ ఫిల్మ్స్. పైగా ఏదో భగవంతుడి దయ వల్ల నా నుంచి వచ్చే సినిమాలు కూడా మీరన్నీ క్లీన్ సినిమాలే. మీరు క్లీన్ క్లీన్ సినిమాలే సినిమాలకి ఉంటాయండి. కేర్ ఆఫ్ అడ్రెస్. ఆ! హాయిగా సార్ ఈ మధ్య మామూలుగా యూ సర్టిఫికేట్ సినిమాలకెళ్ళినా ఎక్కడో యూ బై ఏ ఏదో ఒకటిచ్చినా, పక్కన కూర్చొని ఎక్కడో అక్కడ కొంచెం ఇబ్బంది పడి, కొంచెం ఉంటాయండి. బాత్రూమ్‌కెళ్ళిరమ్మా అని హ్మ్. పిల్లల్ని పంపించడం. హ్మ్. అలాంటి సినిమాలు కామన్ అయిపోయాయి. అలా ఉంటాయి. లేకపోతే ఆ! ఒక భయంకరమైన బ్రహ్మ పదార్థాన్ని చూసి, ఆ! జీర్ణం కాని ఒక విషయం తిన్నట్టు ఫీలింగ్ కలుగుతోంది. ఎవరు సో, దీనికి ఏంటి సార్ కారణం? మీరెలా చూస్తారు యాస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అప్రోచ్ ఉన్న ఫిల్మ్ మేకర్‌గా? అప్రోచ్ ఉన్నటువంటి ఫిల్మ్ మేకర్‌గా చెప్పమంటే మాత్రం టోటల్‌గా నేను సినిమాని నేను మిగతా వాళ్ళు ఆలోచించేటటువంటి దృష్టిలో ఆలోచించనండి. ఎక్కడ అబ్సర్డిటీ ఉండకూడదు ఫస్ట్ పాయింట్. ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్ ఉండకూడదు హ్మ్. సెకండ్ పాయింట్. ఆఖరికి పైవిట చెంగు తొలగినప్పటికీ కూడా దాన్ని కట్ చెప్పి నేను కూడా చెప్పనండి వాళ్ళకి ఆర్టిస్ట్‌కండి. పక్కన ఉన్నటువంటి కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళకెళ్ళి చెప్తాను అడిగితే వాళ్ళు చెప్తారండి. హ్మ్. అమ్మ కొంచెం పవిట అని. ఆ! అలాగే, అలాగే, అలాగే. అలాగే తీస్తాను సినిమాలు. హ్మ్. చాలా గ్రేట్ సార్. ఎలా నిలదొక్కుకున్నారని. బికాజ్ ఎస్పెషల్లీ మీరొచ్చిన ఎరా కూడా అసలు పాటల్లోనే భయంకరమైన అంటే నా 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 బూతు నార్మల్. నా లెక్క ఏమిటనంటేనండి, చాలా మంచి సినిమా. ఇప్పుడు నా నుంచి క్లెన్జ్డ్ ఫిల్మ్సే వస్తాయి తప్ప, మామూలు ఫిల్మ్స్ రావు. బూత్ మరి సినిమాలు రావు. రావు అనేటటువంటిది నిర్ధారణ అయిపోయినటువంటి, అవును. స్టాంపు పడిపోయినటువంటి వ్యక్తిని నేను. మళ్ళీ క్లెన్స్‌డ్ ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నాను అనంటే, నా సినిమాలు శుద్ధి చేయబడినటువంటివి మాత్రమే ఉంటాయి అని చెప్పడం కోసం. హ్మ్. అంచేత దాని బ్యానర్ పేరే అది పెట్టుకుంటాను. బ్యానర్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు కదా! ఇంతకుముందు పెట్టుకోవచ్చు. 'మనీషా ఫిల్మ్స్' పెట్టుకున్నానండి. హ్మ్. అవును. మనీషా అవును. కరెక్ట్. అవును. 'మనీషా' అలాగని. ఇప్పుడు 'మనీషా' బదులు 'క్లెన్జ్డ్ ఫిల్మ్స్' అని పెడతానండి. ఈ మధ్య సినిమాలు చూస్తే ఏమనిపించింది సార్? ఈ ఈ ఈ ఈ గత 10 ఏళ్లలో వచ్చిన చాలా పెద్ద సినిమాలు, చిన్న అంటే సినిమాలు, ఈ మధ్య మధ్య సినిమాలు. ఏదో ఒక సినిమా చాలా గొప్పగా ఉంది అని చెప్పారండి. చాలా బావుందట. అమ్మమ్మో! అయ్య బాబోయ్! అలాగని చెప్పేసి. నిజమేమో అనుకుని పరిగెత్తుకొని వెళ్లి చూసానండి. ఇంటర్వెల్ వరకు చూసేటప్పటికి నాకు నమస్కారం పెట్టేసి వచ్చేసానండి. ఆ సినిమా పేరొద్దు. పేరొద్దు. పెద్ద సినిమానా సార్ అది? పెద్ కాదండి. చిన్న సినిమా అది. హ్మ్. పెద్ద సినిమాలన్నీ కూడా ఈ మధ్య ఆడడం లేదు గదా! కాదు. ఈ మధ్య చాలా పెద్ద పెద్ద సినిమాలొచ్చాయి కదా సార్. హ్మ్. అంటే మనకి కొన్ని కొత్త ట్రెండ్స్, కొత్త ఏం చెప్పాలి స్టైలులొచ్చేసాయి. ఇప్పుడు ఒకటి వి హావ్ 'మిస్టర్ బచ్చన్' ఏదో ఒకటి సినిమా ఒకటొచ్చిందండి. అవును. రవితేజ చేశాడు. కష్టపడి చేశాడు అందులోను. అవును. అతను క్యారెక్టర్ వరకు బావుందట అది. ఆ తర్వాత విలన్ ఏదో చేశాడట. అది విలన్ బావుందట. కానీ చూడదగినటువంటి సినిమా కాదు అని చెప్పారన్న. అని చెప్పి మానేసాను వెళ్ళడం. వెళ్ళేది. మీకు చెప్పారా సార్ అలా అని? ఇష్టమని. అంటే మీరంటే దానిలో ఉండే అశ్లీలత దానివల్ల లేకపోతే బోర్ కొడుతుందనా? ఏం మరండి సరిగ్గా తీయలేదనా? బోర్ కొడుతుందండి మెయిన్‌గానండి. వేరే ఏం గాదు. హ్మ్. మీరెలా ఫీల్ అవుతారు? అంటే హాల్లోకెళ్తారు సినిమా హాల్లోకి. సడెన్‌గా అంటే హాల్లోకెళ్ళిన తర్వాత ఇమ్మీడియేట్‌గానండి ఫోర్త్ మినిట్ కల్లా హ్మ్. ఆడియన్స్‌ని లాక్ చేయగలగాలండి ఫస్ట్ పాయింట్. ఇది స్క్రీన్ ప్లేలో చెప్తున్నటువంటి మొదటి సూత్రం ఇది. హ్మ్. ఫోర్త్ మినిట్‌కి. ఒకవేళ ఫోర్త్ మినిట్ వల్ల మీ వల్ల అవ్వలేదు అనుకోండి. అట్‌లీస్ట్ సెవెంత్ మినిట్ కదా వరకు ఓపిక ఉంటదండి. ఆ తర్వాత ఉండదు వాళ్ళకి ఆడియన్స్‌కి. హుహు. సో, సెవెంత్ మినిట్ లోపలన్నా వేసేయాలండి. హ్మ్. ఫోర్త్ మినిట్ లోపల వేసేయగలగాలండి హ్మ్. మాత్ర. ఓహో! ఈ ఈ ఈ ఈ ఇటువైపు తీసుకెళ్తున్నాడు కథలో. ఇగో ఈ సస్పెన్స్ మొదలైపోయింది. హ్మ్. ఇక్కడి నుంచి ఇంకేముంటది? ఇక్కడి నుంచి ఏముంటది? ఇక్కడి నుంచి ఏముంటది? ఇలాంటి ఫీలింగ్ ఆడియన్స్‌కి రావాలండి క్లియర్‌గా. హ్మ్. అలా వచ్చినప్పుడు మాత్రం అదే సినిమా అవుద్దండి.
అది బోర్డమ్ అండ్ క్రియేటివిటీ ఆస్పెక్ట్ సార్. బట్ అది కాకుండా అశ్లీలత గాని, ఒక ఐటెమ్ సాంగ్ గాని, లేదు ఇంకేమన్నా అవాంఛనీయ మీ మీ ప్రకారం నాన్ క్లెన్స్డ్ సన్నివేశాలొచ్చినప్పుడు కృష్ణారెడ్డి గారు ఏం చేస్తారు థియేటర్‌లో? నేను మామూలుగా చూస్తాను అంతేనండి. చూసేసి పాపం అట్లా చేశారు. ఆహా! పాపం చేశారు చాలా బావుందట. ఆహా! చేశారు పాపం ఇబ్బందిగా ఉందట. ఇలాంటిది ఆలోచిస్తానే తప్ప అంతకు మించి నేను చూడడం మానేయనండి. చూస్తాను. చూసి తెలుసుకోవాలి కదా నేను. అవును. నేర్చుకోవాలి కదా! ఓహో! ఏది మంచో, ఏది చెడో తెలుసుకోవాలి అంటే మంచి, చెడు 2 తెలుసుకోవాలి కదటండి. హ్మ్. హ్మ్. అంచేత చెడు తెలుసుకొని ఇది మనకి యాంగిల్ కాదు. హ్మ్. దీన్ని పక్కకు పెట్టేద్దాం. హ్మ్. మంచి మాత్రమే మనం చెప్దాము. హ్మ్. ఈ మధ్యొచ్చిన చాలా పెద్ద బీభత్సమైన సినిమాలు. 'కేజీఎఫ్', హ్మ్. సరే 'పుష్ప', హ్మ్. సరే కాకుండా మనకి 'ట్రిపుల్ ఆర్', హ్మ్. అంతకుముందు సరే 'బాహుబలి'. బట్ ఇప్పుడు మొన్న 'కల్కి'. ఇలాంటి భారీ సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మీరు తెలుగుదనం, తెలుగు సెన్సిబిలిటీసు, ఇంట్లో తెలుగు కుటుంబాలు హ్మ్. వారిని ఉద్దేశించి తీసిన మీ సినిమాలు ఒకవైపు. ఆ ఎరా తర్వాత వస్తున్నప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాలు. డబ్బింగ్ స్టైల్ డైలాగులు. సో, వీటన్నిటిని చూసినప్పుడు అంటే బాగా డార్క్ సెన్సిబిలిటీసు, ఒక కక్ష, ఒక 10 చావులు, నరికేయడాలు ఇవి. ఈ 'సలార్' ఇంక్లూడెడ్ ఈ లిస్ట్‌లో. వాట్ డు యూ ఫీల్ సర్ యాస్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్? When the film is quite interesting and if it engaging the audience, it's a successful film అండి. ఇంతే చూస్తాను నేను. అంతే. హ్మ్. హ్మ్. 'సలార్' సినిమా ఉంది మీకు. ఇట్స్ ఎంగేజ్డ్. వాటెవర్ ద వే ఇట్ మే బి. బట్ ఇట్స్ ఎంగేజ్డ్. ఎంగేజ్డ్ స్టిల్ మెయింటైనింగ్ ద స్పిరిట్, మొమెంటమ్. ద యాహ్! మొమెంటమ్ ఈజ్ మెయింటైనింగ్ అండి. అది ఇంపార్టెంట్ అది. హ్మ్. అది ఎందులో ఉంటుందో ఆ సినిమా అల్లా హిట్ అవుద్దండి. హ్మ్. హ్మ్. ఇది నా నమ్మకం అండి. నా నమ్మకమే కాదు ఇది నిజం ఇది. హ్మ్. ఈ నమ్మకాన్ని మీరు బహుశా ఈ 7 మినిట్స్, 4 మినిట్స్ ప్రిన్సిపల్ చెప్పారు కదా సార్. హ్మ్. మీ హ్మ్. సినిమాలన్నిట్లో మీరు పాటించారా? యెస్. 100% పాటించానండి. అందుకే అంత పెద్ద పెద్ద అంత మీకు ప్రతి మీకు సినిమా మీ చూడండి సార్ మీకు లిస్ట్. ప్రతి సినిమాల్లోనూ కూడా మీకు ఈ టెంపో ఉంటదండి. హ్మ్. టెంపో లేకుండా ఎక్కడ ఏది ఉండదండి. అది వీలైనంత వరకు సెకండ్ మినిట్‌లోనో, థర్డ్ మినిట్‌లోనో ఏసేస్తానండి మాత్ర. హ్మ్. వేసేస్తా. హ్మ్. ఒక ఉదాహరణ ఏమైనా చెప్పండి సార్. 'రాజేంద్రుడు గజేంద్రుడు' లేకపోతే 'మాయలోడు' మీ ఇష్టం. హ్మ్. మీకు అతడే అతడే ఒక 'రాజేంద్రుడు గజేంద్రుడు' తీసుకుందామండి. హ్మ్. మొదటి సినిమా గదా! అందులో ఏనుగుకి మొదటిసారి గుమ్మడి గారు వెన్నపూస పెడతాడు. ఇంకోటి పెడతాడు, ఇంకోటి పెడతారు. తర్వాత దాన్ని చంపేస్తారు. హ్మ్. అక్కడి నుంచి మొదలవుద్దండి. ఆ ఏనుగెళ్ళి ఇంకొకడు దొరుకుద్ది. అంటే మళ్ళీ పగ తీర్చుకోవడం కాదండి. హ్మ్. ఇంకొకడు దొరుకుద్ది. అది లాటరీలో. హ్మ్. అక్కడి నుంచి మొదలవుద్ది కథ. కదా! చూడండి అంటే ఫోర్త్ మినిట్ లోపలే మనం ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయగలిగినటువంటి టెంపోని క్రియేట్ చేసి పెట్టేస్తే డెఫినిట్‌గా చూస్తారండి.